హలో అండి. నా పేరు కృష్ణదత్, సైకాలజిస్ట్. కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒక ఇన్సిడెంట్ చూశాను. నా క్లోజ్ ఫ్రెండ్ పాపకి ఆరోగ్యం బాలేకపోతే హాస్పిటల్‌కి వచ్చారు. నాకు కాల్ చేశారు. నేను వెళ్ళాను. ఆ పాపకి ఇంజెక్షన్ చేశారండి. సహజంగా చిన్న పిల్లలు ఏడుస్తుంటారు. ఆ పాప వయసు 2 ఏళ్ళు లేదా 2.5 సంవత్సరాలు ఉందండి. ఆ ఇంజెక్షన్ చేస్తే ఆ అమ్మాయి గుక్కపెట్టి ఏడుస్తూ ఉంది. వాళ్ళ ఫాదరు ఇమ్మీడియేట్‌గా ఫోన్ తీసి జేబులోంచి ఫోన్ తీసి ఆ అమ్మాయికి 'బాహుబలిలో' సాంగ్ పెట్టాడు. వెంటనే ఆ అమ్మాయి ఏడుపు ఆపేసి నవ్వటం స్టార్ట్ చేసిందండి. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంటే 2.5 సంవత్సరాల పాప ఫోన్ చూడగానే అంతగా హ్యాపీ ఫీల్ అవ్వటం ఏంటి అనే ఆలోచన నా మైండ్‌లోకి రావటం అనేది జరిగిందండి. ఆ ఒక్క ఘటనే కాదండి. ఈరోజు అన్ని ఇళ్లల్లోనూ ఇలాంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. చాలామంది తల్లిదండ్రులు భోంచేయట్లేదని అంటే పిల్లలు పెట్టింది తింటలేదని ఫోన్ అలవాటు చేయటము, లేదంటే టీవీ పెట్టడము ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. ఇది మనము తెలుసో తెలియకో చేస్తున్న పొరపాటు. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఏమి ఆలోచిస్తున్నామంటే, పిల్లలు ఎక్కువగా ఫోన్‌కి అడిక్ట్ అవుతున్నారు. వాళ్ళు మిగతా కార్యక్రమాల్లో ఏమాత్రం ఆసక్తి ఉండట్లేదు. ఫోన్‌లు ఉంటే చాలు అనే ధోరణిలో ఉంటున్నారనేది మనం ఆందోళన చెందుతూ ఉన్నాం. దానికి బీజం ఇక్కడే పడుతుందండి. చిన్న వయసులోనే వాళ్ళు మారం చేస్తున్నారనో, లేదంటే మనం పని చేసుకుంటూ ఉంటే వారు అల్లరి చేయకుండా ఉండాలి అనే వాళ్ళకి ఫోన్‌లు అలవాటు చేయడం వల్ల ఇక్కడి నుంచి వారికి అది స్టార్ట్ అవుతూ ఉంది. దీన్ని మనం ఆపగలిగితే భవిష్యత్తులో పిల్లలు ఈ ఫోన్‌లకి అడిక్ట్ అవ్వటం అనేది మనం కంట్రోల్ చేయగలుగుతామండి. దీని వెనక సైకాలజీ కాన్సెప్ట్ ఒకటి ఉందండి. రెయిన్‌ఫోర్స్‌మెంట్ అంటారు. ఎప్పుడైతే వాళ్ళు భోంచేయడానికి ఏడుస్తున్నారో, అంటే మీరు పెట్టింది తినటానికి ఏడుస్తున్నారు, మారం చేస్తున్నారు. మీరు ఫోన్ చూపిస్తున్నారు. ఆటోమేటిక్‌గా ఏంటి వాళ్ళు అది తింటూ చూస్తూ ఉన్నారు. రెండోసారి కూడా మీరు వాళ్ళు ఏడ్చినప్పుడు ఏం చేస్తామంటే మనం ఫోన్ ఇస్తాం. ఆ ఫోన్‌లో మళ్ళీ చూపిస్తున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు దాన్ని ఎప్పుడు కూడా నేను ఫోన్ చూడాలంటే ఏడవాలి అనేది వాళ్ళ బ్రెయిన్‌లో రిజిస్టర్ అవుతుంది. వారు ఎప్పుడు కావాలన్నా ఆ ఏడుపు అనేది చూపిస్తారు. మనం చూపిస్తూ ఉంటాం. అంటే దీన్ని పాజిటివ్ రెయిన్ఫోర్స్‌మెంట్ అంటారండి. ఎప్పుడైతే ఒక ప్రవర్తనకి పాజిటివ్ రెయిన్ఫోర్స్‌మెంట్ ఉంటుందో, ఆ ప్రవర్తన రిపీట్ అవుతూ ఉంటుంది. అంటే పిల్లవాడు ఏం కావాలనుకుంటున్నాడో దాన్ని మీరు ఇస్తూ ఉన్నారు. అది రిపీట్ అవుతూ ఉంది. నెగెటివ్ రెయిన్ఫోర్స్‌మెంట్ ఇస్తే అంటే వాళ్ళు ఏడ్చినా సరే, మనం వేరే ఆల్టర్‌నేటివ్స్ మార్గాలు చూపించడం తప్ప ఫోన్ ఇవ్వకుండా ఉన్నాము అంటే అది కొన్నాళ్ళకి ఆ బిహేవియర్‌ని వాళ్ళు చూపించరండి. దీన్నే నెగెటివ్ రెయిన్ఫోర్స్‌మెంట్ అంటారు. అంటే ఏ ప్రవర్తనకైతే మనము నెగెటివ్ రెయిన్ఫోర్స్‌మెంట్ ఇస్తామో, అంటే దానికి వ్యతిరేకంగా ఇస్తామో, ఆ ప్రవర్తన కొన్ని రోజులకి తగ్గిపోతుంది. కాబట్టి మనం పిల్లలకి ఫోన్‌లు ఇవ్వకుండా ఉంటే భవిష్యత్తులో వాళ్ళు ఈ డిజిటల్ అడిక్షన్‌కి గురి కాకుండా చూసే అవకాశం ఉంటుంది. వాస్తవానికి పిల్లలకు కావాల్సింది ప్లే బేస్డ్ చైల్డ్‌హుడ్. అంటే బాల్యంలో ఆటలు కావాలి. ఈరోజు అది దూరమవుతుంది. ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, ఫోన్ బేస్డ్ చైల్డ్‌హుడ్‌ని మనం అలవాటు చేస్తున్నాం. కాబట్టి మనం తల్లిదండ్రులుగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, తాత్కాలిక ప్రయోజనాల కోసము అంటే పిల్లలు ఈరోజు గోల చేస్తున్నారని వాళ్ళని ఫోన్ బేస్డ్ చైల్డ్‌హుడ్‌కి అలవాటు చేస్తే భవిష్యత్తులో మనం చాలా ఇబ్బంది పడాల్సొస్తుంది. వాళ్ళకి ప్లే బేస్డ్ చైల్డ్‌హుడ్‌ని గనక అందించగలిగితే వారికి బంగారు భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళమవుతాము. ఈ విషయంలో అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది.